దుగ్గిరాల కుటుంబంలో సమస్యలకి ఎప్పుడూ కొదవుండదు. ఒక సమస్య తీరింది అనుకునేలోపు కొత్త సమస్య సృష్టించేసుకుంటారనమాట. ఆ నందాగాడి గొడవ వదిలిపోయింది అనుకుంటే, ఇప్పుడు రాజ్ మీద హత్య కేసు మోపబడింది. కావ్య చెప్పిన సాక్ష్యాలతో అది బలంగా మారిపోయిందనమాట. అంటే కోర్టులో ఎన్నో రకాలుగా ట్రై చేస్తారు రాజ్‌కి బెయిల్ ఇప్పించడం కోసం. కానీ బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని రాజ్‌కి బెయిల్ కూడా ఇప్పించరు. కావ్య అక్కడ ఏం జరిగిందో జరిగినట్టు చెప్తుంది కానీ, అది రాజ్‌కి వ్యతిరేకంగా అన్నట్టు అనిపిస్తుందనమాట అందరికీ. ఒక్కసారిగా అనామిక కూడా షాక్ అయిపోతుంది. అనామిక ఆల్మోస్ట్ దొరికిపోయింది అన్నట్టుగా అనిపించేస్తుందనమాట లాయర్ మాటలకు. కానీ అనామిక తరపున లాయర్ మాత్రం కేసుని మరో మలుపు తిప్పేశాడు. అందుకని కోర్టులో బెయిల్ రాకుండా చేసేశారనమాట. రాజ్‌కి సాక్ష్యాలు దొరికేంత వరకు కోర్టులో జైల్లోనే ఉండాలి అన్నట్టుగా. అయితే ఆ విషయం అపర్ణ కళ్ళారా చూసింది కదా! ఎవరైనా భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా? నువ్వు ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తావు, తెలివిగా మాట్లాడతాననుకున్నాను. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నా కొడుకు ఇప్పుడు జైలు పాలయ్యాడు అంటూ అపర్ణ కావ్యని తిట్టడం మొదలుపెడుతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ జరిగిందే కదా నేను చెప్పాను, నన్ను నిందిస్తున్నారేంటి అన్నట్టు కావ్య అపర్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇప్పుడు నా కొడుకు జైల్లో ఉన్నాడు అంటూ అపర్ణ ఏడుస్తూ తిడుతూ ఉంటే, అప్పు ఏం చేయాలి? ఈ సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలి? బావ ఆ తప్పు చేయలేదని తెలిసింది. కానీ ఎలా నిరూపించాలి అన్నట్టుగా ఆలోచనలో పడిపోతుందన్నమాట. ఒక్కసారిగా రాజ్ జైల్లోనే ఉండడంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం విషాదంలో